డబుల్ స్మార్ట్ సినిమాను వచ్చిన నెగిటివ్ టాక్ వస్తున్న కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ పుణ్యమా అని గత వారం అంతో ఇంతో కలెక్షన్లు వచ్చాయట. ఇక వీక్ డేస్ మొదలవ్వడంతో డబుల్ స్మార్ట్కు గడ్డు పరిస్థితులు వచ్చాయట. మండే నాడు ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా రాలేదట. చూస్తుంటే ఈ మండేనే డబుల్ స్మార్ట్కు ఎండ్ కార్డ్ పడేలా ఉందని అంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలేలా ఉంది. వీరి కాంబోలో 2019లో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శలు ఎలా ఉన్నా కమర్షియల్గా ఈ చిత్రం బాగానే ఆడింది. మళ్ళీ అదే పథంలో డబుల్ స్మార్ట్ అంటూ పూరి రామ్ ప్రయోగం చేశారు. ఈసారి మొత్తంగా బెడిసి కొట్టేసింది. డబుల్ స్మార్ట్ సినిమాకు వీకెండ్ ఎలాగోలా కలిసి వచ్చినా వీక్ డేస్కి దెబ్బ పడింది. డబుల్ స్మార్ట్కు 50 కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని సమాచారం. లైగర్ నష్టాలు పూడ్చాలని నైజాం డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను వంటి వారు నిరసనలు చేశారట. ఎంతో కొంత తిరిగి ఇస్తామని అన్నారు. అలా ఏదోలా సినిమా అయితే బయటకు వచ్చిందా కానీ మొదటి ఆటతోనే సినిమా తేడా కొట్టేసిందని అందరికీ అర్థమైంది. ఇక ఈ మూవీ లైగర్ కంటే దారుణంగా తేడా కొట్టబోతుందని సమాచారం. పూరి గత చిత్రం లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే కూడా దారుణంగా డబుల్ స్మార్ట్ ఫ్లాప్ కానుందని సమాచారం. వీకెండ్స్లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సాగిన ఈ సినిమా మొదటి సోమవారంకి దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. నేడు మినిమం వసూళ్లు కూడా నమోదు అయ్యే పరిస్థితి లేదు అని మొదటి ఆటతోనే అర్థమైంది. ఈ సినిమా మొత్తంగా 12 కోట్ల షేర్ను రాబట్టిందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. డబుల్ స్మార్ట్లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూలు నమోదు చేసే అవకాశాలున్నాయని మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య దాపర్ కూడా సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ ఆమె ఆశలు కూడా అడి ఆశలు అయ్యాయి. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ రూపొందించిన లైగర్ సినిమా వసూళ్లు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ ఒక మోస్తారుగా అయినా ఆ సినిమా వసూళ్లు దక్కించుకుంది. కానీ డబుల్ స్మార్ట్ మాత్రం మినిమం వసూళ్లు సాధించలేకపోయింది. 54 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ కేవలం 12 కోట్లతో సరిపెట్టుకుంది. లైగర్ నష్టాల నుంచే ఇంకా తేరుకోలేకపోతున్న పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ నష్టాల నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. డబుల్ స్మార్ట్తో లైగర్ నష్టాలను పూడ్చాలని భావించిన పూరి ఇప్పుడు ఏం చేస్తాడా అంటూ ఆయన వైపు చూస్తున్నారు. రామ్ కూడా మరో మంచి సినిమా కోసం అప్పుడే కథలు వినడం మొదలుపెట్టాడట.